ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసే నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో మా నోటికి మీ అగ్నికంచే కావాలండును కాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. ఆ శతాధిపతి తన యొక్క విశ్వాసం ద్వారా అతను ఏం చెప్పాడండి, నువ్వు మా ఇంటి వరకు రావసరం లేదేసి, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, పని జరిగిపోతుందనేసి ఆ శతాధిపతి చెప్పాడు కదండి. అతని యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడి యేసు ఏం చేశారండి, అతని ఇంటి దాకా వెళ్లకుండా తన యొక్క మాట ద్వారా ఆ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచారు కదండి. అంటే ఆ శతాధిపతి ఏం చేశాడండి, తను చూపించిన విశ్వాసాన్ని బట్టి యేసుకి కొంచెం పని తగ్గించాడు కదండి. అయితే మనం గమనిస్తే యేసు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారండి, యేసు ఎంతో టైర్డ్ అయిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని తల వాల్చుకున్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేస్తున్నారండి, వారికి ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి యేసుని ఆ కాసేపు కూడా రెస్ట్ తీసుకుని ఇవ్వలేదు కదండి. కాబట్టి మనందరం కూడా శతాధిపతి మాదిరిగా యేసు మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవరునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను కదండి. యేసు ఇంత ప్రయాణం చేసి వచ్చింది ఎవరి కోసమండి, దయ్యం పట్టి ఉన్న ఆ 2 మనుష్యులని విడిపించడానికి కదండి. యేసయ్య అంత దూరము ఆ వ్యక్తులిద్దరిని స్వస్థపరచడానికి వస్తే ఆ వ్యక్తులు మాత్రం యేసయ్యని చూసి కేకలు వేస్తున్నారంట కదండి. యేసయ్యని చూడగానే వారికి ఎంతో కోపం వచ్చిందంట కదండి. ఎందుకంటే వారు దయ్యముల చేత పీడించబడుతున్నారు కదండి. దయ్యానికి యేసయ్య అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు కదండి. ఎందుకంటే యేసయ్య ఉన్న ప్లేస్లో దయ్యానికి స్థానం లేదు కదండి. ఆ మనుషుల్లో ఉన్న దయ్యాలు యేసయ్యతో ఏమంటున్నాయో మనం చూద్దామండి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి కదండి. ఇక్కడ మనం గమనిస్తే దయ్యాలకి కూడా ఒక నిర్దిష్టమైన సమయము ఇవ్వబడింది కదండి. అందుకని యేసు కూడా చెప్తారు కదండి, సైతాను దానికి సమయం కొంచెమే ఉందని గర్జించు సింహం వలె ఎవరిని మిగుదామని వెతుకుతూ ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు చెప్తారు కదండి. అంటే సైతానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయము ఈ భూమి మీద ఇవ్వబడింది కదండి. అదే విషయాన్ని దయ్యాలు కూడా యేసుతో చెప్తున్నాయి కదండి, మాకు ఇంకా టైం ఉంది కదా, టైం రాకముందే మమ్మల్ని బాధించడానికి వచ్చావా యేసయ్య అనేసి అవి అంటున్నాయి కదండి. ఆ విధంగా అన్న తర్వాత దయ్యాలు యేసయ్య అని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాయి అంట కదండి. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాయి మనం చూద్దామండి. 31వ వచనము. ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను కదండి. ఆ దయ్యాలు ఎప్పుడైతే యేసుని మమ్మల్ని నాశనం చేస్తూ మమ్మల్ని ఆ పందులలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించాను కానీ యేసు ఆ విధంగానే చెప్పారు కదండి. వెంటనే ఆత్మలన్నీ పందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పటిదాకా కుదురుగా ఉన్న పందులన్నీ ఏం చేస్తున్నాయండి, వెంటనే వాటిలో కలవరం కలగడాన్ని బట్టి అవన్నీ కూడా ఆ కొండ మీద నుంచి దూకి సముద్రంలో పడి చచ్చిపోయినాయి అంట కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. 33వ వచనము. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి కదండి. యేసయ్య అంత మంచి పని చేస్తే వారందరూ కూడా ఎందుకంటే యేసయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్కి ఎంతో లాస్ వచ్చింది కదండి. అందుకని వారు ఏం చేస్తున్నారండి, యేసయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు కదండి. వారు ఆ విధంగా వెళ్ళిపోమనగానే యేసయ్య కూడా వెళ్ళిపోయారంట కదండి. మనం కూడా గమనించాలి ఏంటంటే, మనం ఎప్పుడైతే లోకానికి ఇంకా పాపానికి ఇంపార్టెన్స్ ఇస్తామో మనము డైరెక్ట్గా యేసయ్యని మన దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నట్టే కదండి. యేసయ్య ఏం చేస్తారండి, అప్పుడు మన హృదయంలో నుంచి ఉండకుండా వెళ్ళిపోతారు కదండి. ఎందుకంటే పాపం ఉన్న చోట యేసయ్య ఉండలేరు కదండి. అందుకే మనం ఏం చేయాలండి, యేసయ్యని రిక్వెస్ట్ చేయాలి కదండి. మనం ఏం చేయాలంటే, యేసయ్యని నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు యేసయ్య, నాకు ఈ పాపం నుంచి బయటపడడానికి నాకు సహాయం చేయండి అని మనం యేసయ్యని రిక్వెస్ట్ చేయాలి కదండి. రిక్వెస్ట్ చేసినప్పుడు యేసయ్య మనకి సహాయం చేస్తారు కదండి. ఇంకా మనం ఏం చేయాలండి, యేసు చెప్పినట్టు మనము చేయాలి కదండి. అప్పుడే మనం ఆ పాపాన్ని జయించగలుగుతాం కదండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త
మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.